ఓకేనా? ప్లీజ్ ఆయన క్రెడిట్ ఆయనకి ఇచ్చేయండి. ఆవిడ కూడా ఇందాక పాటలో పాడారు మనస మనస, కానీ ఆవిడ పేరు మానస. సో మానస మానస, థ్యాంక్ యూ మానస, థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ. ఇందాక నేను మాట్లాడేటప్పుడు ఐ వాజ్ వాంటింగ్ టు టాక్ అబౌట్ శ్రీమణి. శ్రీమణి, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ జెన్యూన్ గై శ్రీమణి. అంటే లిరిక్ రైటర్గా మాత్రమే కాదు, అంటే చాలా 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 మంచి క్యారెక్టర్, మంచి హృదయం ఉన్న మనిషి. అందుకే నేను ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై బ్రదర్ మాట. సో ఆ లిరిక్స్లో ఉన్న ప్యూరిటీ ఎందుకు వస్తుందంటే మనిషిగా కూడా తన ప్యూరే. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. అండ్ ఇందులో ప్రతి ఒక్కరిని చెక్కి 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 రాశారు. అండ్ నైట్ కానీ మిడ్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు ఫోన్ చేసినా అసలు కొంచెం కూడా ఇసుకోకుండా ఓకే సార్ రాస్తాను టక్ 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 వర్షన్స్ రాయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి, యూ వన్ ఆఫ్ ది బెస్ట్. మీరు చెక్కి 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 అంటే చంద్రు గారు చెప్పి 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 పంపించారు మాట గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ అలాగే నమో నమ నమో నమో నమ శివయ్య సాంగ్ రాసిన మా జొన్నవిత్తుల గారికి, జొన్నవిత్తుల అంకిల్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీ దేవికి ఆయనే ఫుల్ లిరిక్స్ రాస్తారు, అది శివుడికి సంబంధించిన మూవీ. దాని తర్వాత నా 50th ఫిల్మ్ వాజ్ డమరుకం, అనుకోకుండా జరిగింది. దాంట్లో శివ శివ శంకర హర హర శంకర మళ్ళీ జొన్నవిత్తుల అంకిలే రాశారు. దాని తర్వాత మళ్ళీ తండేలో నమో నమ శివాయ మళ్ళీ జొన్నవిత్తుల అంకిల్. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. నా జర్నీలో మీరు నన్ను అలా బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ మంచి మంచి పాటలు మంచి మంచి లిరిక్స్ నాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ శ్రీమణి, థ్యాంక్ యూ. దట్ ఈస్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఫర్ యూ ఆల్. డెఫినెట్గా దేవిశ్రీ ప్రసాద్ గారు స్పీచ్ అనగానే స్పీచ్ మొత్తంలో ఆయన టీంకి ఆయన ఇచ్చే క్రెడిట్స్ ఎక్కువగా మాకు